నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 4th October 2025. సో లాస్ట్ వీక్ అంటే ఫ్రైడేతో మనకి వీక్ కంప్లీట్ అయింది. ఈ వీక్లో చూస్తే మనకి నిఫ్టీ పాజిటివ్గానే క్లోజ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యి, అంటే వీక్ ఆన్ వీక్ చూసినప్పుడు లాస్ట్ వీక్లో ఫ్రైడేతో ఎండ్ అయిన వీక్కి మనం టాప్ పర్ఫార్మింగ్ సెక్టార్ చూస్తే పిఎస్యు బ్యాంక్స్ డీసెంట్ ర్యాలీ చూసాం. పిఎస్యు బ్యాంక్స్లో మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్లో టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు ఇండియన్ బ్యాంక్, దాదాపుగా 8.4% పెరిగింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఇవన్నీ కూడా బాగా పెరిగిన స్టాక్స్. ఎస్బీఐ కూడా పెరిగింది, కానీ కంపారిటివ్లీ ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ తక్కువ పెరిగింది. తర్వాత సెక్టార్ చూస్తే మెటల్స్లో కూడా డీసెంట్ ర్యాలీ చూస్తాం. రాబోయే రోజుల్లో కూడా మెటల్ సెక్టార్లో పాజిటివ్ ఇన్ఫ్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా పాజిటివ్ ఉండడానికి మెటల్ సెక్టార్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా నెక్స్ట్ పిఎస్సి స్టాక్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ స్టాక్స్లో కూడా స్ట్రాంగ్ మూమెంటం చూసాం లాస్ట్ వీక్లో. బీఈఎల్, హిందుస్థాన్ పెట్రో, బీపీసీఎల్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, స్పెషల్లీ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసి, వీటన్నిటిలో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటం చూసాం. ఇప్పుడున్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం, అనాలిసిస్ ప్రకారం చూసినా కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కొంత పాజిటివ్ మూమెంటం ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతుంది. ఎస్పెషల్లీ బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం, వీటిల్లో కొంచెం పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు రాబోయే రోజుల్లో. తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బాగానే పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపించింది లాస్ట్ వీక్లో. ఆయిల్ అండ్ గ్యాస్, సిపిఎస్సి, మీడియా అన్ని బాగా పెరిగిన సెక్టార్సే. నెగిటివ్గా సెక్టార్స్కి మాత్రం ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి లాస్ట్ వీక్లో నెగిటివ్ రిజల్ట్ చూపించలేదు. నిఫ్టీ 50 చూస్తే దాదాపుగా 0.97% పెరిగింది. ఇందులో టాప్ పర్ఫార్మర్ శ్రీరామ్ ఫైనాన్స్, 6.56% పెరిగిన స్టాక్. తర్వాత టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్. ఆటోమొబైల్ సెక్టర్ లాస్ట్ వీక్ స్ట్రాంగ్ మూమెంటం చూపించింది. లేకపోతే వీకెండ్ వచ్చేసరికి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఆటో సెక్టర్లో. తర్వాత కోటక్ బ్యాంక్, హిండాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, బీఈఎల్. తర్వాత డిఫెన్స్ సెక్టర్ హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ మూమెంటం చూపిస్తాయి. రాబోయే రోజుల్లో కూడా అప్ సైడ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా డిప్స్ వస్తే ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు డిఫెన్స్ సెక్టర్లో. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ మూమెంటమే చూసాం. కాకపోతే ఓవరాల్గా ఐటీ ప్యాక్ కొంచెం వీక్గానే ఉంది. కాకపోతే ఐటీ ప్యాక్లో మనం కాషియస్ అప్రోచ్లో ఉండొచ్చు. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లాస్ట్ వీక్ మనకి కొంతవరకు పాజిటివ్ మూమెంటం కనిపించింది. ఈ ప్రీవియస్ వీక్లో బాగా ఫాల్ అయిన తర్వాత కొంత రికవరీ అనుకోవచ్చు. అండ్ ప్యాటర్న్ వైజ్గా చూస్తే ఒక హరామీ ప్యాటర్న్, బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటాం. అండ్ క్లోజింగ్ ప్రైస్ చూస్తే 24,830 కన్నా పైన క్లోజ్ అయింది మంత్లీ పివోట్ లెవెల్ కన్నా. కాకపోతే మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్లో మనం కీ లెవెల్ వేసుకుంటాం. కీ లెవెల్ కన్నా కొంచెం తక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఇంట్రాడేలో కొంచెం కీ లెవెల్ని టచ్ చేసినా కానీ దానికన్నా కింద క్లోజ్ అయింది. మనకి మండే రోజు కీ లెవెల్ కన్నా పైన ట్రేడ్ అయితే మాత్రం స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు. ప్రీవియస్ స్వింగ్ హైస్ని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్, తర్వాత ర్యాలీ, తర్వాత చిన్న పుల్ బ్యాక్. ఇది కాకపోతే ఇక్కడ హైయర్ హైస్, హైయర్ లోసే ఫామ్ అవుతూ ఉంది. మనం మీడియం టర్మ్ చార్ట్స్ చూసినప్పుడు కొంచెం ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫాల్ తర్వాత ర్యాలీగా వెళ్ళింది. ఈ లో కన్నా హైయర్కి వెళ్ళింది. నెక్స్ట్ హై ఈ హై కన్నా హైకి వెళ్ళింది. అండ్ ఇక్కడ లో చూస్తే నెక్స్ట్ లో ఈ లోయర్ లో కన్నా హైయర్ లోనే ఉంది. ఈ లోతో కంపేర్ చేస్తే హైయర్ లో అండ్ హైయర్ హై. సో ఓవరాల్గా ప్యాటర్న్ వైజ్గా పాజిటివ్ మూమెంటం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి మన కీ లెవెల్ 24,915. ఇన్ కేస్ దాన్ని బ్రేక్ చేసి దాని పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం 25,230 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో మనం ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. 25,230ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీక్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఈ లోస్ని బ్రేక్ అయితేనే, 24,600ని బ్రేక్ చేస్తేనే మనకి ప్రాబ్లం, కానీ అదర్వైజ్ కొంచెం మూమెంటం అప్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ చూస్తే మనకి 24,750 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ కనపడుతుంది. అది బ్రేక్ అయితే మాత్రం 24,600 వరకు రావచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకొని ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు అంటిల్ ఇట్ క్లోజెస్ బిలో 24,600. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. స్ట్రాంగ్ మూమెంటం. సో ప్రీవియస్ వీక్ లో సపోర్ట్ లాగా తీసుకొని ఆ వీక్ హైకి దగ్గరలో క్లోజ్ అయ్యాం మనం. సో ఇది కొంచెం పాజిటివ్ మూమెంట్ లాగా తీసుకోవచ్చు. మనకి ఈ ర్యాలీ 3
వీక్స్ ర్యాలీ తర్వాత 1 వీక్ స్మాల్ కరెక్షన్, నెక్స్ట్ మళ్ళీ వీక్ ర్యాలీ. సో ఈ ర్యాలీ కంటిన్యూ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మోరోవర్ మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది అంతకుముందు కూడా. సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 55,860. ఇప్పుడు 55,589 దగ్గర క్లోజ్ అయింది. 55,860 నుంచి 56,150 ఇది సప్లై జోన్. ఈ జోన్ని టెస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ జోన్ బ్రేక్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూస్ ఉండొచ్చు. ప్రీవియస్ హైస్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అరౌండ్ 57,000 ఆర్ 57,300 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇన్ కేస్ 56,160 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే. అండ్ ఇక్కడ కూడా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇంకొకటి, ఈ ర్యాలీ తర్వాత ఇది కరెక్షన్ వేవ్. ఈ కరెక్షన్ వేవ్ నుంచి నెక్స్ట్గా వేవ్ ఎక్స్టెండ్ అవుతుంది హైయర్ లెవెల్స్కి. మనం ఫిబొనాచి రేషియోస్ చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది హైయర్ లెవెల్ వరకు కూడా. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు, ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం. ఈ లెవెల్ ఏంటి, ఈ లెవెల్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, వీక్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సపోర్ట్స్ దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటి, వీక్ సపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా డిమాండ్ సప్లై చాలా ఇంపార్టెంట్ రూల్ అది. సో డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, ఆ డిమాండ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, సప్లైలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మూవింగ్ యావరేజెస్, ఏ మూవింగ్ యావరేజెస్ వాడాలి, చాలా రకాల మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. సో ఏవి వాడాలి, మనం ఏవి వాడితే మనకి ప్రాబబిలిటీ పెరుగుతుంది ప్రాఫిట్లో ఉండటానికి, ఇట్లాంటి ప్రతి విషయాన్ని స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ 6th October నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. మీరు స్టాక్ మార్కెట్లో ఒక మంచి ప్రొఫెషనల్ కావాలంటే ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో సెన్సెక్స్లో కూడా ర్యాలీ కంటిన్యూ. 3 days ఏదైతే ఫాల్ వచ్చిందో దాన్ని మొత్తాన్ని 1 day ఎన్గల్ఫ్ చేసింది. నెక్స్ట్ డే కూడా ఒక పాజిటివ్ మొమెంటంతో ట్రేడ్ అయింది. కాకపోతే బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్లో కూడా హైయర్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,000 ఆర్ 22,050 లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఎస్టర్డే అంటే ప్రీవియస్ డే లోనే మన వీక్నెస్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 80,650. సో 80,650 స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే 80,175. ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో మనకి 82,000 వరకు పెద్దగా రెసిస్టెన్స్ లేదు. ఏదైనా డిప్స్ ఇస్తే అది మనం బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు సెన్సెక్స్లో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, 95 స్టాక్స్ ఉన్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో 43 అండ్ షార్ట్ కవరింగ్లో 57. లాంగ్ అన్వైండింగ్ 17 స్టాక్స్ కనిపించాయి. ఇందులో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ తీసుకుంటే మొమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. దాంట్లో పవర్ ఇండియా టాప్లో ఉంది. ప్రైస్ కొంచెమే పెరిగింది కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం 138% పెరిగింది. తర్వాత ఇండియన్ బ్యాంక్, డెలివరీ, హెచ్ఎఫ్సిఎల్, కేఈఐ, దాల్మియా భారత్, ఎల్టీఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా చూపిస్తుంది. దాని ప్రకారం మనం ప్లాన్స్ చేసుకోవచ్చు. అట్లనే షార్ట్ కవరింగ్లో చాలా స్టాక్స్ కనపడుతున్నాయి. మనకి 57 స్టాక్స్ షార్ట్ కవరింగ్లో ఉన్నాయి. సో బాగా తగ్గి అక్కడి నుంచి రికవరీలో ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా. టాటా టెక్నాలజీ సర్వీసెస్, పవర్ గ్రిడ్, ఆర్బిఎల్ బ్యాంక్, డాక్టర్ రెడ్డి, హీరో మోటార్ కార్ప్, ఓఎఫ్ఎస్ఎస్, ముతూట్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్. ఈ లిస్ట్లో వచ్చిన స్టాక్స్కి మనం ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్, ఫ్యూచర్స్లో ఉన్న డేటాను బట్టి మనం ప్లాన్ చేసుకోవడానికి. అట్లా కాకుండా మనం కొన్ని ఇండికేటర్స్ కానీ కొన్ని మూవింగ్ యావరేజ్ ఇట్లాంటివి యూస్ చేస్తూ కొంత ఫిల్టర్ చేసి రాబోయే రోజుల్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండి ఒక బుల్లిష్ మొమెంటం ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్లో కూడా మన ట్రేడ్ ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు. అది ఇక్కడ మనకి బుల్లిష్ స్టాక్స్ అంటే రాబోయే కొన్ని రోజుల్లో ఒక మొమెంటంలో ఉండి బుల్లిష్లో ఉన్న స్టాక్స్ లిస్ట్ ఒకటి వచ్చింది. ఆ లిస్ట్ని మనం చూద్దాం. అయితే ఒక్కటి గమనించండి, ఇక్కడ చెప్పే ఏ స్టాక్ కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదు. మీరు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మీరు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూపించే స్టాక్స్ అన్నీ కూడా ఆల్రెడీ పెరిగిన స్టాక్సే. మొమెంటం ఉంది, స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం కనబడుతుంది. అయితే టెక్నికల్ లెవెల్స్ ప్రకారం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి మన ట్రేడ్ ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేసుకోవాలి. తప్పకుండా మన స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి ప్రతిసారి కూడా. ఎలాంటి ట్రేడింగ్ చేసినా కానీ స్టాప్ లాస్ ఈజ్ మ్యాండేటరీ. అది స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టెక్నికల్ లెవెల్స్ ఏంటి,
ఎట్లా ప్లాన్ చేయాలి, అసలు ఈ స్టాక్స్ లిస్ట్ ఎలా వస్తుంది, మనకి ఏ ఫిల్టర్స్ వాడతాం, ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. 6th అక్టోబర్ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇందులో చూస్తే మనకి నెట్ వెబ్ టాప్లో ఉంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 6% పెరిగింది. పీటీసీ కూడా 6% పెరిగింది. జీఈ షిప్పింగ్ 5.99%, తాన్లా, పునావాలా ఫిన్కార్బ్, ఇండియన్ బ్యాంక్, నేషనల్ అల్యూమినియం, చెన్నై పెట్రో, అనంతరాజ్, గ్రాన్యూల్స్ ఇండియా, హీరో మోటార్ కార్ప్, హిందుస్థాన్ జింక్, బిహెచ్ఈఎల్, ఇవన్నీ కూడా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు పెరిగిన స్టాక్సే. మొమెంటంలో ఉన్న స్టాక్స్, ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండడానికి అవకాశం ఉన్న స్టాక్స్. టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.